గణనాథుని నిమజ్జన వేడుకలు. గగనాంతరాలకు సంభ్రమాలు, ముల్లోకాలకు సైతం మురిపాలు. మానవాళినంతటినీ మైమరపించే మహాగణపతి నిమజ్జన ఉత్సవాలు. నవరాత్రుల పూజానంతరం వినాయకుని నదులు, చెరువులలో విలీనం చేయడాన్నే వినాయక నిమజ్జనం అంటారు. భాద్రపద శుక్ల చవితిన పుట్టి గణనాథుడు ఘనంగా పూజలందుకుని అనంత చతుర్దశిన లయమై కైలాసాన్ని చేరుకుంటాడు. సృష్టి లయల కాలచక్రాన్ని మానవవానికి అవగతం చేస్తాడు. ఖైరతాబాద్ వినాయకుడు కడకడలాడుతూ కనువిందు చేస్తున్నాడు. వివిధ రకాల మేళతాళాలతో అంగరంగ వైభవంగా ఎంతో శోభాయమానంగా జరిగే ఉమాసుతిని ఊరేగింపు యాత్రకు అశేష జనవాహిని ఐకమత్యంతో తండోపతండాలుగా కదలివస్తారు. ఆ విఘ్ననాథుని తిలకించి తన్మయులై తరిస్తారు. డప్పు వాయిద్యాలతో ఆనందభరితులై నాట్యాలు చేస్తారు. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అని నినాదాలు చేస్తూ భక్తి ప్రపత్తులతో ఆరాధించి ఆనందంగా నిమజ్జనం గావించి అందరిపై దీవెనలు కురిపించమని ఆ ఘననాథుని వేడుకుంటారు. ఓం శ్రీ గణేశాయ నమః. గణనాథుని నిమజ్జన వేడుకలు. గగనాంతరాలకు సంభ్రమాలు, ముల్లోకాలకు సైతం మురిపాలు. మానవాళినంతటినీ మైమరపించే మహాగణపతి నిమజ్జన ఉత్సవాలు. నవరాత్రుల పూజానంతరం వినాయకుని నదులు, చెరువులలో విలీనం చేయడాన్నే వినాయక నిమజ్జనం అంటారు. భాద్రపద శుక్ల చవితిన పుట్టి గణనాథుడు ఘనంగా పూజలందుకుని అనంత చతుర్దశిన లయమై కైలాసాన్ని చేరుకుంటాడు. సృష్టి లయల కాలచక్రాన్ని మానవవాలికి అవగతం చేస్తాడు. ఖైరతాబాద్ వినాయకుడు కడకడలాడుతూ కనువిందు చేస్తున్నాడు. వివిధ రకాల మేళతాళాలతో అంగరంగ వైభవంగా ఎంతో శోభాయమానంగా జరిగే ఉమాసుతిని ఊరేగింపు యాత్రకు అశేష జనవాహిని ఐకమత్యంతో తండోపతండాలుగా కదలివస్తారు. ఆ విఘ్ననాథుని తిలకించి తన్మయులై తరిస్తారు. డప్పు వాయిద్యాలతో ఆనందభరితులై నాట్యాలు చేస్తారు. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అని నినాదాలు చేస్తూ భక్తి ప్రపత్తులతో ఆరాధించి ఆనందంగా నిమజ్జనం గావించి అందరిపై దీవెనలు కురిపించమని ఆ ఘననాథుని వేడుకుంటారు. ఓం శ్రీ గణేశాయ నమః.